హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎన్జీ ఛానల్. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు, అక్కడ ఇళ్ళ పరిస్థితి ఎలాగుంది, గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వమని. అయితే ఫ్రెండ్స్, రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈరోజు నేను స్వయంగా అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో మీకోసం వీడియో తీసి, ఎవరైనా రాంపల్లి డబుల్ బెడ్రూమ్ వెళ్ళి చూడాలంటే వాళ్ళ కోసం అందుబాటులో బస్సెస్ ఉన్నాయి. 113 F యాబిలిక్ జెడ్ ఈ ఈ బస్ అనేది చెల్లపల్లి రైల్వే టెర్మినల్ వైపు వెళ్తుంది. ఇది బోడుప్పల్ పిర్జాదిగూడ చెంగిచెల్ల మీదుగా ప్రయాణిస్తుంది. అదేవిధంగా 280 సిరీస్ బస్సులు కూడా అక్కడ వైపు నడుస్తున్నాయి. ఉప్పల్ నుంచి మేడిపల్లి, నారపల్లి వైపు వెళ్ళే కొన్ని సర్వీసులు రాంపల్లి ప్రాంతానికి దగ్గరగా ఉంటాయి. రాంపల్లి 2BHK కాలనీ గేటు వరకు నేరుగా వెళ్ళే బస్సు ప్రతిసారి ఉండకపోవచ్చు. చాలామంది చెంగిచెల్ల లేదా రాంపల్లి స్టాప్ వద్ద దిగి షేర్ ఆటోలో కాలనీకి వెళ్తారు. అయితే నేను ఉప్పల్ నుండి బోడుప్పల్ నుండి పిర్జాదిగూడ, చెంగిచెల్ల, రాంపల్లి 2BH కాలనీ, నేను ఈ విధంగా బైకు మీద ఈ రూట్ల నుంచి వెళ్ళాను. ఈ మార్గంలో ట్రాఫిక్ను బట్టి సుమారు 20 నుండి 30 నిమిషాలు పడుతుంది. మీరు బస్సు నెంబర్లు ఒకవేళ తెలిసినట్లయితే మీరు వెళ్ళొచ్చు, లేకపోతే మీరు మీ బండి మీద ఈజీగా వెళ్ళొచ్చు. అయితే మనం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ డబుల్ బెడ్రూమ్ అనేది మొత్తం 52 బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి బ్లాకులో స్టిల్ టు ప్లస్ 10 ఫ్లోర్సు, అంటే స్టిల్ టు ప్లస్ పార్కింగ్, 10 అంతస్తుల భవనం, ఒక్క బ్లాకులో 10 అంతస్తుల భవనం, ఇలాంటివి 52 బ్లాక్స్ ఉన్నాయి. మొత్తం ప్లాట్లు 6240 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. మొత్తం 10 ఫ్లోర్స్లలో 52 బ్లాక్స్లలో కలిపి 6240 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ప్రతి ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 560 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ప్రత్యేకంగా 2 అంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించారు. రాంపల్లి డబుల్ బెడ్రూమ్ అప్డేట్ ఏంటంటే, రాంపల్లి హౌసింగ్ కాలనీలో 3214 డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత దశలో లబ్ధిదారులకు కేటాయించబడ్డాయి. 2026లో తెలంగాణ ప్రభుత్వం ఖాళీగా ఉన్న లేదా అనర్హులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తిరిగి పరిశీలించి అర్హులైన వారికి మళ్ళీ కేటాయించే ప్రక్రియను కొనసాగిస్తుంది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తిరిగి అర్హులైన వారికి కేటాయిస్తుంది. దానికోసమనే ఇప్పుడు L2 వాళ్ళకి అందరికీ సర్వే జరుగుతుంది. LIG స్కీమ్ అప్లై చేసిన వాళ్ళకు సర్వే జరుగుతుంది. ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళకు కూడా సర్వే జరుగుతుంది. ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్లు ఏమైతే మిగిలి ఉన్నాయో అవి పూర్తిగా వేరే వాళ్ళకు ఇవ్వడానికి వాళ్ళు సర్వే అనేది ప్రారంభించారు. అయితే ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరికైతే నోటీసులు వచ్చాయో, ఎవరైతే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో ఉండట్లేరో వాళ్లకు నోటీసులు అయితే గవర్నమెంట్ పంపిస్తుంది. 1కి 3 సార్లు పంపించి తర్వాతకి వాళ్ళ యొక్క పట్టాను క్యాన్సిల్ చేస్తుంది. అయితే వాళ్ళ క్యాన్సిల్ చేసిన తర్వాత వేరే వాళ్ళకు ఆ యొక్క ఫ్లాట్ను కేటాయిస్తారు. కొత్త కేటాయింపులు ఇంటి ప్రాజెక్టులకు 5 కిలోమీటర్లు లేకపోతే 5 కిలోమీటర్ల ఎవరు లేని చోట వేరే వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసినట్లయితే మీరు వేచి చూడండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ రాలేదో, L2 కేటగిరీలో ఉన్నారో అటువంటి వారి సర్వే పూర్తయింది కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా ఇస్తానైతే చెప్తున్నారు. మరి ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి రాంపల్లిలో అయితే ఖాళీగా ఉన్నాయైతే అంటున్నారు. ఖాళీ కంటే అక్కడ ఇచ్చేశారు, కేటాయించారు. కానీ కేటాయించిన తర్వాత కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడని వారు ఆ ఇంటికి దూరంగా ఉంటున్నారు. అటువంటి వారి పట్టానైతే క్యాన్సిల్ చేసి కొత్తగా లిస్టు తయారు చేస్తారని అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు కలెక్టర్ ఆఫీస్లో రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినట్లయితే
మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే, మీరు అక్కడ వెళ్ళి ఉంటాము అని చెప్పినట్లయితే ఖచ్చితంగా మీ గురించి గవర్నమెంట్ ఆలోచిస్తుందని అయితే మనకు అప్డేట్ వచ్చింది. రాంపల్లి డబుల్ బిహెచ్కే జిహెచ్ఎంసి రెండో దశ 2 బిహెచ్కే ర్యాండమైజేషన్ లిస్టు అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు కొద్దిగా వేచి ఉండవలసిన అవసరం ఉంది. ఒకవేళ మీరు డబుల్ బెడ్రూమ్కు అప్లై చేయకపోయినట్లయితే అయినా కూడా మళ్ళీ మీరు అప్లై చేయవచ్చు. ఎవరైతే అప్లై చేశారో కానీ L2 కేటగిరీలో ఉంది, ఇంకా వాళ్ళకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకుంటే గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ అని ఎంపీడో పెండింగ్ అని ఉంటే ఎంపీడో పెండింగ్ ఫర్ అప్రూవల్ అని ఉంటే మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. అది ఎప్పుడు ఇస్తారనేది ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. అయితే ఖాళీగా ఉన్నాయి వాటిని అయితే కేటాయిస్తారనైతే చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మీరు అప్లై చేసి ఉన్నట్లయితే వేచి చూడండి. దీనికోసమని ఎంతోమంది పేదవాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సొంతింటి కళ అనేది ఒక కళ. ఎందుకంటే ఆ కళ అనేది ఇల్లు కట్టడం, ఇల్లు కొనడం అనేది పేదవారు చేయలేరు. కాబట్టి అటువంటిది గవర్నమెంట్ ప్రభుత్వం ఒకవేళ పేదవాళ్ళకి ఇచ్చినట్లయితే సంతోషపడతాడు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదొక అండగా మిగిలిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్నైతే ఖాళీగా ఉన్నాయో వాటినైతే గుర్తిస్తున్నారు అధికారులు. గుర్తించిన తర్వాత ఖచ్చితంగా అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు అప్లై చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళండి, లేకపోతే మీ ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి అక్కడ అడగండి. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎంతవరకు వచ్చింది, స్టేటస్ ఎంతవరకు వచ్చింది, ఇస్తారా ఇయ్యారా అని అయితే వాళ్ళని అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి మీరు మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన అప్లికేషన్ ఇచ్చాము కానీ మన అప్లికేషన్లో గెజిటెడ్ ఆఫీస్ పెండింగ్ ఫర్ అప్రూవల్ అని అయితే ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వాటి గురించి అడగాలి. చాలా రోజుల నుండి ఆ యొక్క స్టేటస్ చేంజ్ కావట్లేదు. ఇప్పుడే గెజిటెడ్ ఆఫీస్ ఫర్ పెండింగ్ అని వచ్చింది. మొదట పెండింగ్ ఫర్ ఎప్పుడు అప్రూవల్ అని ఉండేది. కాబట్టి మీరు ఎదురు చూడండి. మీకోసం ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాను. మరియు మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కంపల్సరీ నన్ను అడగవచ్చు. మీరు ఖచ్చితంగా మీ యొక్క డౌట్ను క్లారిఫై చేస్తానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే కొత్తగా నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను. అయితే ఎవరైతే ఎల్ఐజీ స్కీమ్లో అప్లై చేశారో వాళ్ళకైతే మాత్రం ఆగస్టు 10 లాస్ట్ డేట్ ఉంది. అప్పటికల్లా మీ దగ్గర 6 లక్షలు ఉంటే అప్లై చేయండి. ఒకవేళ లేకుంటే మీరు డబుల్ బెడ్రూమ్ కోసం ప్రయత్నించండి. ఎందుకంటే ఎవరైతే ఈ అవకాశాన్ని కోల్పోతారో మళ్ళీ ఈ అవకాశం అనేది రాదు. ఒకవేళ డబ్బులు ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. ఒకవేళ డబ్బులు లేకుంటే ఇందిరమ్మ ఇంటి కోసం మీరు ప్రయత్నించండి. ఎందుకంటే మనకు ఇల్లు వచ్చినట్లయితే మనం ఆర్థికంగా కూడా నిలబడే స్తోమత మనకు వస్తుంది. కాబట్టి ఎందుకంటే మనం ఇంటి కిరాయిని 10,000 దాకా కడుతున్నాం. అలాంటిది మన ఖర్చులకు ఎలా తీసుకోవాలి, మన యొక్క రోగాలను ఎలా ఖర్చు పెట్టాలనేది మనం ఆలోచించాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళని ఎలా చదివించాలనేది మనం ఆలోచించాలి. దానికోసమనే మన సొంత ఇల్లు ఉండడం ఖచ్చితంగా. కాబట్టి మీరు ప్రయత్నించండి. కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి అప్డేట్స్ మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉన్నట్లయితే మీకు లైక్ కొట్టి బెల్ ఐకాన్ను ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైతే ఇలాంటి కొత్త అప్డేట్లు ఇస్తానో అప్పుడు మీ మొబైల్లో ఆ వీడియో కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.